హాయ్ గాయ్స్, హాయ్ టు ఆల్. నేను మీ సురేష్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ అకాడమీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాలిటీలో ప్రవేశిక. ఓకే, పాలిటీ గ్రూప్ 2 సెకండ్ పేపర్లో 50 మార్క్స్కి ఉంటుందండి. ఈ పాలిటీలో ప్రవేశిక గురించి మాట్లాడుకుందాం మనం ఈరోజు. నెక్స్ట్, పాలిటీ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ పేపర్లో జనరల్ స్టడీస్లో కూడా ఉంటుంది అండ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది ఉపయోగపడుతుంది. జనరల్ స్టడీస్లో ఏ ఎగ్జామ్ జనరల్ స్టడీస్లో అయినా పాలిటీ అనేది మనకి యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీనికంటే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. మొత్తానికి 50,000 ఉద్యోగాల్లో మాత్రం కదలిక వచ్చింది. నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాని గురించి సమీక్ష నిర్వహించారు. అండ్ మొదటి స్టేజ్లో 50,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అండ్ ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత మిగతావి భర్తీ చేసుకుందాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇది ఆశాజనకంగా ఉంది. ప్రజెంట్గా అయితే నిరుద్యోగులకి ఒక మంచి కబురు అని చెప్పుకోవాలి. కొంత సందేహం కూడా ఉందండి. ఇంతకుముందు చాలాసార్లు ఇదే రకమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, కానీ నోటిఫికేషన్లో మాత్రం ఎటువంటి కదలిక లేదు. చూస్తున్నాం కదా, దుబ్బాకలో ఓడిపోయిన దగ్గర నుంచి 50,000 ఉద్యోగాలు అనే మాట ఎత్తుకున్నారు. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కూడా యూజ్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓటు కూడా అడిగారు, అదే 50,000 ఉద్యోగాలు చూపెట్టి. కానీ నోటిఫికేషన్లు మాత్రం ఇచ్చింది లేదు. మనం మాత్రం 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు టీఆర్ఎస్కే కట్టబెట్టాం. నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక దగ్గర కూడా యూజ్ చేసుకున్నారు 50,000 ఉద్యోగాలను. అక్కడ గెలిచారు. రిజల్ట్ వచ్చిన తెల్లారే నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా అన్నారు. ఆ రోజు కరోనా కూడా ఎక్కువైపోయింది, లాక్డౌన్ వచ్చింది, నోటిఫికేషన్లు ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగుల్లో కొత్తగా ఆశలు చిగురించేలా 50,000 ఉద్యోగాలు తొందరలోనే కంప్లీట్ చేయాలని చెప్పేసి స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఇదైతే మనకి మంచి కబురే. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి. ఇంతకుముందు మనం అనుకున్నాం నోటిఫికేషన్ తోటి పని లేదు. ప్రజెంట్గా చదవండి, మీరు చదవండి, రివిజన్ చేయండి. ఏదో ఒక రోజు అయితే నోటిఫికేషన్ వస్తుంది కదా, ఏదో ఒక రోజు రావాల్సిందే కదా నోటిఫికేషన్ వస్తే జాబ్ వచ్చేలా ప్రిపేర్ కాండి మీరు. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రవేశికకు ఇంకా వివిధ పేర్లు ఉన్నాయండి. ప్రవేశికను శీర్షిక, ముందు మాట, పరిచయం, ప్రస్తావన, భూమిక అంటే ఖుషి హీరోయిన్ భూమిక కాదండి. ప్రవేశికకు మరొక పేరు భూమిక. ఓకేనా? ఓకే, అసలు ప్రవేశికలో ఏముంది, ఎందుకు మనం దీని గురించి మాట్లాడుకోవాలి? ప్రవేశిక గురించి అంటే ఏదైనా ఒక బుక్ తీసుకున్నాం అనుకోండి, మనం ఆ బుక్లో ముందు మాట అని పరిచయం అని ఉంటుంది. పీఠిక, ముందు మాట, పరిచయం అని ఉంటాయి కదా. అదేం చెప్తుంది మనకి? ఆ బుక్లో ఏముంది, అసలు ఆ బుక్ దేని గురించి చెప్తుంది అనే అంశాలు పీఠికలో పొందుపరచబడి ఉంటాయి. అదేవిధంగా మన రాజ్యాంగంలో ఏముంది, రాజ్యాంగం ఏం చెప్తుంది, అసలు అందులో ఉన్న అంశాలు ఏంటి అనేవి ప్రవేశికలో ఉంటాయి. ఓకేనా?
ఓకే, నేను మెయిన్గా మీకైతే అంత డెప్త్గా అయితే చెప్పనండి, కానీ ప్రీవియస్ బిట్లు ఎలా వచ్చాయి, ప్రవేశిక నుంచి బిట్స్ ఎలా అడుగుతున్నాడు, దీని మీద ఫోకస్ చేస్తాను నేను మెయిన్గా. అసలు బిట్ ఎలా అడుగుతున్నాడు, మనం ఆన్సర్ ఎలా చేయాలి, ఏ టైప్ ఆఫ్ బిట్లు ప్రవేశిక నుంచి వస్తున్నాయి, ఇది చెప్తాను నేను మీకు ఓవరాల్గా నేను 10 ప్రీవియస్ బిట్లు చెప్తాను. ఇందులో 10 ప్రీవియస్ బిట్లు ప్రవేశిక నుంచి చెప్తాను. చూడండి, ఇంకొకటి ఏంటంటే మనం ప్రవేశిక గురించి కంప్లీట్గా నేర్చుకుంటే పాలిటీ 50% నేర్చుకున్నట్టే. 50% పాలిటీ. ప్రవేశికలోని వర్డ్స్కి మనం మీనింగ్ ఎత్తుక్కోగలిగితే నీకు పాలిటీ 50% కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, అసలు ప్రవేశిక అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది, ప్రవేశిక అనే భావన ఏ దేశం నుంచి తీసుకున్నాం మనం అంటే అమెరికా నుంచి తీసుకున్నామండి. ప్రవేశిక అనే భావన అమెరికా నుంచి తీసుకున్నాం మనం. ఇంకా అమెరికా నుంచి ఇంకేం తీసుకున్నాం, ప్రాథమిక హక్కులు కూడా తీసుకుంటాం. అదే ఆదేశిక సూత్రాలు అయితే ఐర్లాండ్, అదే ప్రాథమిక విధులు అయితే రష్యా నుంచి తీసుకుంటాం. ఇలా మన రాజ్యాంగ రచనలో వివిధ దేశాల నుంచి వివిధ అంశాలు తీసుకోవడం జరిగింది. ఓకేనా. ప్రవేశిక దేంతో స్టార్ట్ అవుతుంది, అసలు ప్రవేశిక మన ప్రవేశిక ఏ వర్డ్తో స్టార్ట్ అవుతుంది, భారత ప్రజలమైన మేము అనే వర్డ్తో స్టార్ట్ అవుతుంది. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని రూపొందించుకొని పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని భావ ప్రకటనలో ఆలోచనలో ఆరాధనలో స్వాతంత్ర్యాన్ని పౌరులందరికీ అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని రూపొందించుటకు పౌరులందరి వ్యక్తి గౌరవాన్ని పెంపొందించి జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షించుకుంటూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు 1949 నవంబర్ 26న మా రాజ్యాంగ పరిషత్తులో ఆమోదించబడి శాసనంగా రూపొందించబడిన ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము అనే వర్డ్ తోటి ఎండ్ అవుతుంది. చూడండి, ప్రవేశిక భారత ప్రజలమైన మేము అనే వర్డ్ తోటి స్టార్ట్ అవుతుంది. అంటే ఏంటండి, మన రాజ్యాంగాన్ని మనమే రూపొందించుకున్నాం, మన రాజ్యాంగ పరిషత్తులో మనకు మనమే సమర్పించుకున్నాం. అంటే భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలు అని తెలియజేస్తుంది ఈ వర్డ్. భారత ప్రజలమైన మేము అనే వర్డ్ భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం ప్రజలు అని తెలియజేస్తుంది. ఇది ఆల్రెడీ ప్రీవియస్ బిట్ అండి. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం అని చెప్పేసి సుప్రీంకోర్టు, పార్లమెంటు, రాజ్యాంగ పరిషత్తు, ప్రజలు అని చెప్పేసి ఇలా ఆప్షన్ అడుగుతాడు. మన ఆన్సర్ వచ్చేసి ప్రజలు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రవేశికలో మనం కొన్ని పదాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఏంటవి?
సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఓకే, ఈ 5 వర్డ్స్ని జిగ్జాగ్గా ఇచ్చేసి సీక్వెన్స్లో పెట్టమంటాడు. ఇది 2016 గ్రూప్ 2 బిట్ అండి. ఇది 2016 గ్రూప్ 2 బిట్ సీక్వెన్స్లో పెట్టమంటాడు. ఇది మనం ఇప్పుడైతే బాగానే గుర్తుపెట్టుకుంటాం, కానీ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు కొంచెం టెన్షన్ అనిపిస్తుంది. దీనికి సింపుల్గా ఒక కోడ్ చెప్తాను నేను మీకు. SSLPG, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ ఈజీగా చేయగలుగుతారు. ఒక ఎస్ వచ్చేసి మన ఛానల్ నేమ్ శ్రేష్ఠ, ఇంకొక ఎస్ వచ్చేసి సురేష్ నా పేరు, ఎల్పిజి సిలిండర్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ ఎస్ అంటే సర్వసత్తాక, ఇది సామ్యవాద, ఇది లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఓకేనా? ఈజీగా అయిపోతుంది. ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఈ బిట్ చేయగలుగుతారు. ఓకే, ఇందులో ఒక్కొక్క వర్డ్ గురించి చూద్దాం. ఇప్పుడు మనం ఇందులో ఒక్కొక్క వర్డ్ గురించి చూద్దాం. సర్వసత్తాక. సర్వసత్తాక అంటే మీనింగ్ ఏంటి అసలు? సర్వసత్తాక అంటే భారతదేశము అంతర్గతంగా సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. సర్వసత్తాక అన్న సార్వభౌమాధికారం అన్న ఒకటే. భారతదేశం అంతర్గతంగా సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటూ విదేశీ విధానాల్లోనూ దౌత్యపరమైన విధానాల్లోనూ స్వేచ్ఛను కలిగి ఉంటుంది అని ఈ వర్డ్ చెప్తుందండి. మీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనం రీసెంట్గా ఆర్టికల్ 370ని రద్దు చేసాం. ఓకేనా? ఆర్టికల్ 370 ఏం చెప్తుంది? జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక అధికారాలు. ఆర్టికల్ 370 ద్వారా మన దేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో దీన్ని రద్దు చేశాము. ఇది మన అంతర్గత విషయం అండి. ఇది మన దేశ అంతర్గత విషయం. పక్కన వాళ్ళ సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు దీనికి. ఆర్టికల్ 370 రద్దు అనేది పాకిస్తాన్కు నచ్చదు, చైనాకు నచ్చదు. చైనాకు ఎందుకు నచ్చదంటే చైనా పాకిస్తాన్ మిత్ర దేశాలు కాబట్టి పాకిస్తాన్కి నచ్చదు, ఆటోమేటిక్గా చైనాకు కూడా నచ్చదు. వాళ్ళకు నచ్చదని చెప్పేసి వదిలేస్తామా? మనకు నచ్చింది మనం చేసుకుంటాం. అందుకే ఆర్టికల్ 370 రద్దు. ఇది సార్వభౌమాధికారం అంటే ఇది. ఓకే, నెక్స్ట్ సామ్యవాద. సామ్యవాద అంటే సమాజ స్థాపన, అందరికీ సమాన అవకాశాలు, ఎటువంటి వివక్ష ఉండకూడదు, అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే సామ్యవాదం. ఈ సామ్యవాదం అనే పదం అసలు లేదండి, స్టార్టింగ్లో లేదు. దీన్ని ఎప్పుడు తీసుకున్నామంటే 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకున్నాం. 1976 42వ రాజ్యాంగ సవరణ. ఓకే, ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ దీని గురించి మాట్లాడుకుందాం. 1976 42వ రాజ్యాంగ సవరణ, దీనినే మినీ రాజ్యాంగం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది. 1976 42వ రాజ్యాంగ సవరణ, దీన్ని మినీ రాజ్యాంగం అంటాం. ఓకే, ఇదే రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికకు 3 పదాలు యాడ్ చేసామండి. ఈ సవరణ ద్వారానే సామ్యవాద, సమగ్రత అండ్ లౌకిక, ఈ 3 పదాలు ప్రవేశికకి యాడ్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఇది కూడా ప్రీవియస్ బిట్టే. సామ్యవాదం,
లౌకికవాదం అనే పదాలు ప్రవేశికకు ఏ సవరణ ద్వారా యాడ్ చేయడం జరిగిందని అడిగాడు. ఏ సవరణ ద్వారా అంటే 42వ రాజ్యాంగ సవరణ 1976. ఓకేనా, ఇది కూడా ప్రీవియస్ బిట్టే. నెక్స్ట్ వచ్చేసి 2016 ఎస్ఐ మెయిన్స్లో ఒక బిట్ అడిగాడండి. రాజ్యాంగ ప్రవేశికకు తొలి సవరణ ఏ సంవత్సరంలో జరిగిందని చెప్పేసి అడిగాడు. 2016 ఎస్ఐ మెయిన్స్లో అడిగిన బిట్ ఇది. సేమ్ ఎప్పుడు జరిగింది? ప్రవేశికకు సవరణ ఎప్పుడు జరిగింది? 1976 42వ రాజ్యాంగ సవరణ. ప్రవేశికకు జరిగిన మొదటి అండ్ లాస్ట్ ఇదే అండి. ఇప్పటి వరకు ప్రవేశికకు ఒకటంటే ఒకటే సవరణ జరిగింది, అదే 1976 42వ రాజ్యాంగ సవరణ. ఓకేనా, దాని తర్వాత ఇంకా సవరణలు జరగలేదు, అదే ఫస్ట్ అండ్ అదే లాస్ట్. నెక్స్ట్ వచ్చేసి లౌకిక అంటే ఏంది? మత ప్రమేయం లేని రాజ్యం లేదా దేశం. మత ప్రమేయం లేని రాజ్యము లేదా దేశము లౌకిక రాజ్యం అంటే. అధికార మతం అంటూ ఏమీ ఉండదండి. భారతదేశంలో ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఆరాధించవచ్చు. ఓకేనా, ఇదే లౌకిక రాజ్యం అంటే. ఆర్టికల్ 25 నుంచి 28 ఈ విషయాలు చెప్తాయండి, మత స్వేచ్ఛకు సంబంధించి చెప్తాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రజాస్వామ్య, డెమోక్రసీ అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వము. ఈ నినాదం ఎవరిచ్చారు? అబ్రహం లింకన్ గారు ఇచ్చారు. బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్ అండి. ఇటీవల వచ్చిన మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను బై ది పీపుల్ ఫర్ ద పీపుల్ సాంగ్ ఉంటుంది, మన ప్రవేశిక నుంచే వచ్చింది అది. ఓకేనా, గణతంత్ర గురించి మాట్లాడుకుందాం. గణతంత్ర అంటే రాజ్యాధిపతి ప్రజల చేత ఎన్నుకోబడతాడు. రాజ్యాధిపతి లేదా దేశాధిపతి ప్రజల చేత ఎన్నుకోబడతాడు, అంతేకాని వంశపారంపర్యంగా రాదు అని చెప్పేసి గణతంత్ర చెప్తుంది. ఆర్టికల్ 54 దేశానికి ఎన్నుకోబడిన అధ్యక్షుడు ఉంటాడని చెప్తుంది. ఇదే మన రాష్ట్రపతి గారు. ఆర్టికల్ 54. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రాచరిక ప్రభుత్వాలు అంటే ఏంటి? మరి వంశపారంపర్యంగా వస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి బ్రిటిష్ రాజు లేదా రాణి, వీళ్ళ పదవి వంశపారంపర్యము. నెక్స్ట్ వచ్చేసి ఉత్తర కొరియా ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు? కిమ్ జోంగ్ ఉన్. ఒకసారి చూడండి, మంచి స్టైలిష్గా ఉంటాడు, ఇటు సైడ్లు కటింగ్ చేపించేసి బాగా హైట్గా ఉంటుంది హెయిర్. ఒక నియంత అని చెప్పుకోవాలి, ఉత్తర కొరియాకి ఒక నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రజెంట్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సామాజిక ఆదర్శాలు, మన ప్రవేశికలో ఉన్నటువంటి సామాజిక ఆదర్శాలు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ప్రజలందరికీ అందించాలని చెప్పేసి ఉంటుంది. సామాజిక న్యాయం, కుల వివక్ష ఉండకూడదు. దీనికి వచ్చేసి రాజ్యాంగంలో అస్పృశ్యత నివారణ అని చెప్పేసి ఒక ఆర్టికల్,
ఆర్టికల్ 17 అస్పృశ్యత నివారణ. నెక్స్ట్ వచ్చేసి రాజకీయ న్యాయం అంటే భారతదేశ రాజకీయాల్లో పాల్గొనడానికి పౌరులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా అవకాశాలు తక్కువ అవుతాయని చెప్పేసి మనం రిజర్వేషన్స్ కూడా పెట్టుకున్నాం, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని చెప్పేసి. ఓకే, వయోజన ఓటు హక్కు ఆర్టికల్ 326. దీని ద్వారా ఎటువంటి భేదం చూపెట్టకుండా 18 సంవత్సరాలు వచ్చిన వయోజనులందరికీ ఓటు హక్కు కల్పించబడుతుంది. ఆర్టికల్ 326. ఓకేనా, ఇదే రాజకీయ న్యాయం. నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక న్యాయం. ఆర్థిక న్యాయం అంటే ధనిక పేద మధ్య తారతమ్యాలను తగ్గించాలి, సంపద కేంద్రీకృతం కాకుండా చూడాలి, సంపదను జాతీయం చేయాలి, అందరికీ సమాన అవకాశాలు వచ్చేటట్లు చూడాలి. ఇది ఆర్థిక న్యాయం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని ఉన్నతమైన ఆదర్శాలు ఉన్నాయి. స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఐక్యత, సమగ్రత, ఈ వర్డ్స్ కూడా ఉన్నాయండి మన రాజ్యాంగ ప్రవేశికలో. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇవి ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? విప్లవం నుంచి తీసుకున్నాము, ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నాం వీటిని. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే వర్డ్స్ ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్నామండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1789 ఫ్రెంచ్ విప్లవం, ఇది కూడా ప్రీవియస్ బిట్. మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాతనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ జూనియర్ అసిస్టెంట్లో అడిగాడు ఈ బిట్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి ఏ విప్లవం నుంచి తీసుకున్నాం అని చెప్పేసి అడిగాడు. 1789 ఫ్రెంచ్ విప్లవం. నెక్స్ట్ వచ్చేసి ఐక్యత. ఐక్యత అంటే పౌరులందరూ, భారతదేశ పౌరులందరూ ఐక్యంగా ఉండాలని చెప్తుందండి. ఐక్యంగా ఉండాలి. సమగ్రత అనేది జాతీయతను చెబుతుంది. దేశం అనే జాతీయ భావం పెంపొందించడానికి సమగ్రత యూజ్ అవుతుంది. మనకి ఈ వర్డ్ని 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఓకే, మెయిన్గా ప్రవేశికలో ఉన్న పదాలు, వాటి మీనింగ్స్ అయితే ఇవి క్లుప్తంగా. నెక్స్ట్ మనకి ఒక ప్రీవియస్ బిట్ అడిగాడండి, సమన్యాయం అంటే ఏమిటి? టెక్నీషియన్ గ్రేడ్ 2లో అడిగాడు ఈ బిట్టు. సమన్యాయం అంటే ఏమిటని చెప్పేసి కింద కొన్ని ఆప్షన్లు ఇచ్చాడు. దానికి ఒక ఆప్షన్ వచ్చేసి చట్టం ముందు అందరూ సమానులే, ఆర్టికల్ 14. చట్టం ముందు అందరూ సమానులే, ఇదే దానికి ఆన్సర్. ప్రవేశిక గురించి కొన్ని కేసులు ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ప్రవేశిక అంటే ముందు మాట అని, రాజ్యాంగం యొక్క ఫస్ట్ పేజీ అని చెప్పుకున్నాం కదా. అయితే ఈ ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగమా కాదా అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా తీర్పులు ఇచ్చిందండి. చాలా సందర్భాల్లో చాలా తీర్పులు ఇచ్చింది. ఒకసారి అంతర్భాగం ఉంటుంది, ఒకసారి అంతర్భాగం కాదంటుంది. ఓకే, ఈ కేసుల గురించి మాట్లాడుకుందాం. 1960 1973 1975 1983
1980, 1994, 1995. ఓకేనా. ఇది బెరుబారి యూనియన్ కేసు, ఇది కేశవానంద భారతి కేసు, ఇది ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ, మినర్వా మిల్స్ 1994, ఎస్ఆర్ బొమ్మాయి కేస్ 1995, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఓకే. బెరుబరి యూనియన్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు అని చెప్తుంది. కేశవానంద భారతిలో అంతర్భాగం అని చెప్తుంది. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ కేసులో అంతర్భాగం అని చెప్తుంది. మినర్వా మిల్స్లో అంతర్భాగం అని చెప్తుంది. ఎస్ఆర్ బొంబాయిలో అంతర్భాగం అని చెప్తుంది. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో అంతర్భాగం అని చెప్తుంది. ఓకే. ఇదేంటి మరి, ఒకసారి అంతర్భాగం కాదంటది, ఒకసారి అంతర్భాగం అంటది. అదే అండి సుప్రీంకోర్టు గొప్పతనం. అదే సుప్రీంకోర్టుకి తను ఇచ్చిన తీర్పుని తానే పునఃసమీక్ష చేసుకునే అధికారం ఉంటుంది. అందువలనే ఒకసారి అవునంటది, ఇంకోసారి కాదంటది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకి 5 కేసులు వచ్చినాయి. ఓవరాల్గా పాలిటీలో ఒక 70 to 80 కేసెస్ వస్తాయండి. ఇవి కూడా ఇంపార్టెంటే. కేసుల మీద గ్రూప్ 2లో మనకి 2 నుంచి 3 బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా. లాస్ట్ టైం గ్రూప్ 2లో అడిగిన బిట్ ఏంటంటే విశాఖ వర్సెస్ రాజస్థాన్, ఈ కేసు గురించి అడిగాడు. ఓకే. పర్టికులర్గా మీకు కేసుల గురించి నేను ఒక క్లాస్లో చెప్పేస్తాను. మొత్తం కేసులో ఒక క్లాస్లో చెప్పడానికి ట్రై చేస్తాను. విశాఖ వర్సెస్ రాజస్థాన్ అంటే ఏం చెప్తుందంటే ఇది పని చేసే చోట మహిళలకు సౌకర్యాలు కల్పించడం గురించి చెప్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు 5 కేసుల గురించి మాట్లాడుకున్నాం మనం. మరి ఈ కేసులు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకేనా. చదవటం కాదు, చదివింది గుర్తుపెట్టుకోవటం ఇంపార్టెంట్ మనకి. ఓకే. చూడండి, బీకే రాజ్ ఎంఎస్ఆర్, బీకే రాజ్ అండ్ ఎంఎస్ఆర్, బీకే రాజ్ ఎంఎస్ఆర్ వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అండి. బీకే రాజ్ అండ్ ఎంఎస్ఆర్ అంటే ఎం శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ ఎల్ఐసిలో జాయిన్ అయ్యారు. గుర్తుపెట్టుకోండి. బీకే రాజ్, బి అంటే బెరుబరి యూనియన్, కే అంటే కేశవానంద భారతి, రాజ్ అంటే ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్నారాయణ, ఎం అంటే మినర్వా మిల్స్, ఎస్ఆర్ అంటే ఎస్ఆర్ బొమ్మాయి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. ఓకే. ఇది కేసులు గుర్తుపెట్టుకునే విధానం. నెక్స్ట్ ఇక్కడే మనకి మహావీర్ త్యాగి ఇతను రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. మహావీర్ త్యాగి అనే అతను రాజ్యాంగ పరిషత్ సభ్యుడు. ఇతను ప్రవేశిక రాజ్యాంగ అంతర్భాగం కాదు అంటాడు. ఇంకొక అతను వచ్చేసి గజేంద్ర గడ్కర్, సుప్రీంకోర్టు సీజే, ఇతను కూడా ప్రవేశిక అంతర్భాగం కాదు అంటాడు. ఓకేనా. ఇది ప్రవేశిక అంతర్భాగమా కాదా. నెక్స్ట్ వచ్చేసి ప్రవేశిక గురించి ఠాకూర్ దాస్ భార్గవ అనే అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. భారత రాజ్యాంగానికి ప్రవేశిక ఆత్మ హృదయం వంటిదని చెప్పేసి స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రవేశిక భారత రాజ్యాంగానికి ఆత్మ హృదయం
మరియు కంఠాభరణం అని చెప్పేసి ఠాకూర్ దాస్ భార్గవ ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడండి. నెక్స్ట్ వచ్చేసి కేఎం మున్షి అనే అతను ప్రవేశిక అనేది భారత జాతక చక్రం అని చెప్పేసి అంటాడు. నెక్స్ట్ పాల్కీవాలా అనే అతను ఐడెంటిటీ కార్డు అంటాడు. ఐడెంటిటీ కార్డులో ఏముంటుంది, మన పేరు, చిరునామా, సో ఉంటాయి. సేమ్ ప్రవేశికలో కూడా అంతే కదా, మన రాజ్యాంగంలో ఏముంది అనేది మన ప్రవేశికలో ఉంటుంది. ఓకే, చివరిగా మీకు లౌకికవాదం అనేది వచ్చినప్పుడు, లౌకికవాదం అంటే మత ప్రమేయం లేని, అధికార మతం అంటూ లేనిది అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. ఒక ప్రీవియస్ బిట్ వచ్చింది ఇక్కడే మనకి. తెలంగాణ ఫామ్ అయిన తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ 2016లో జరిగింది ఈ ఎగ్జాము. ఇందులో ఏం అడిగాడంటే మతం లేదు, కులం లేదు, మనిషికి భగవంతుడే లేడు అని చెప్పేసి ఒకతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు గినక ఇది తెలిసినట్టయితే నాకు కామెంట్ చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. నేను ఒక 2 days తర్వాత మీకు ఆన్సర్ ఏంటో చెప్తా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. మతం లేదు, కులం లేదు, మనిషికి భగవంతుడే లేడు. ఇది స్టేట్మెంట్. ఎవరిచ్చారు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ టు ఆల్. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. బాయ్.